అమ్మో అమ్మమ్మో టైటిల్ చూస్తే మన చరణ్ బాబు పెద్ద ప్లానింగ్ లో ఉన్నట్టు ఉన్నాడే కదా అనిపిస్తుంది కదా. ప్రస్తుతానికైతే బుచ్చిబాబు పెద్ద సినిమాతో మనల్ని పలకరించబోతున్నాడు. ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే కదా. అయితే పెద్ద సినిమా షూట్ లో ఈ మంత్ లో అయిపోతుంది. సో నెక్స్ట్ సినిమా పైన క్లారిటీ రావాలి కదా. ఆల్రెడీ మన లెక్కల మాస్టర్ సుకుమార్ ఒక అద్భుతమైన కథతో రెడీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో మంచి రొమాంటిక్ క్లాసిక్ సినిమాలు తీసే సంజయ్ లీలా బన్సాలి పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కెరియర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నారు. పెద్ద సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మీద ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. అలాగే చరణ్ కొత్త లుక్, కథలోని వైవిధ్యం అన్నీ కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టనున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా పూర్తవకముందే రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్టులపై కూడా దృష్టి పెట్టడం ఆయన కెరియర్ ప్లానింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూపిస్తుంది. పెద్ద తర్వాత రామ్ చరణ్ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది. ఎందుకంటే సుకుమార్ కథలు ఎప్పుడూ సాధారణంగా ఉండవు. ఆయన సినిమాల్లో ఒక ప్రత్యేకమైన మైండ్ గేమ్, డీప్ ఎమోషన్, అలాగే స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ జూలై లేదా ఆగస్టు నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఇంతలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే రామ్ చరణ్ మరో కొత్త ప్రాజెక్టును లైన్ లో పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. ఈసారి ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మక దర్శకుడిగా గుర్తింపు పొందిన సంజయ్ లీలా బన్సాలీతో కలిసి పనిచేయబోతున్నారని సమాచారం. బన్సాలీ అంటే గ్రాండ్ విజువల్స్, ఎమోషనల్ డెప్త్, రిచ్ కథలకి పెట్టిన పేరు. ఆయన సినిమాలు చూస్తే ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమా ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసిన హిస్టారికల్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందనుందని తెలుస్తోంది. ఈ కథలో యాక్షన్, ఎమోషన్, హీరోయిజం అన్నీ కలిసి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. అడవుల మధ్య జరిగే ఈ కథలో ఒక గొప్ప వీరుడి ప్రయాణం, అతని పోరాటం, ఇంకా అతను ఎదుర్కొనే సవాళ్లు ప్రధానంగా ఉండబోతున్నాయి. ఈ చిత్రానికి కథను గుల్లాక్ వెబ్ సిరీస్ తో మంచి పేరు సంపాదించిన దుర్గేష్ సింగ్ అందిస్తున్నారని సమాచారం. ఆయన రాసే కథల్లో సహజత్వం, భావోద్వేగం ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు ఆయన ఈ భారీ ప్రాజెక్టుకు స్క్రిప్ట్ అందించడం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ముఖ్యంగా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథను ఎలా తీర్చిదిద్దుతారో అనే విషయం ప్రేక్షకుల్లో కుతూహలం రేపుతుంది. ఇక ఈ కథకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం కూడా బయటకు వచ్చింది. గతంలో బన్సాలీ నిర్మాతగా రౌడీ రాథోడ్ 2 అనే ప్రాజెక్టును ప్లాన్ చేశారు. ఇది మన తెలుగు సినిమా విక్రమార్కుడికి సీక్వెల్ గా ఉండబోతుంది. ఆ ప్రాజెక్టు కోసం ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ ఒక స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ముందుకు సాగలేదు. ఆ కథనే ఇప్పుడు దుర్గేష్ సింగ్ కొత్తగా మలచి రీవర్క్ చేసి ఈ ప్రాజెక్టుకు అనుగుణంగా తీర్చిదిద్దినట్టు సమాచారం. ఈ సినిమా పూర్తిగా హీరోయిజం, యాక్షన్ తో నిండిన ఒక ఎమోషనల్ జర్నీగా ఉండబోతుందని చెబుతున్నారు. రామ్ చరణ్ పాత్ర ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని టాక్. ఆయన నటనలో మరో కొత్త కోణాన్ని ఈ సినిమా ద్వారా చూపించే అవకాశం ఉంది. బన్సాలీ స్టైల్లో వచ్చే గ్రాండ్ సెట్స్, రిచ్ విజువల్స్, మ్యూజిక్ అన్ని ఈ సినిమాను ఒక విజువల్ ట్రీట్ గా మార్చనున్నాయి. ఇక ఈ సినిమా విడుదల విషయంలో కూడా భారీ ప్లాన్ ఉంది. ఈ చిత్రాన్ని ప్రధానంగా హిందీలో తెరకెక్కించి తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసి విడుదల చేయాలని యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. అంటే ఇది పాన్ ఇండియా స్థాయిలో కాకుండా మరింత పెద్ద స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. గతంలో కూడా రామ్ చరణ్, సంజయ్ లీలా బన్సాలీ కాంబినేషన్ లో ఒక హిస్టారికల్ సినిమా రావాలని అనుకున్నారు. మహారాజా సుహెల్ దేవ్ జీవిత కథ ఆధారంగా ఆ ప్రాజెక్టును ప్లాన్ చేశారు. కానీ ఆ సినిమా అనుకున్నట్టుగా ఆచరణలోకి రాలేదు. ఆ ప్రాజెక్టు నిలిచిపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఇప్పుడు అదే స్థానంలో ఈ కొత్త సినిమా రాబోతుండటంతో ఈసారి మాత్రం ఈ కాంబినేషన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. మొత్తానికి రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ చూస్తే ఆయన తన కెరియర్ ను ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఒక్కో సినిమా ఒక కొత్త ప్రయోగంగా, ఒక కొత్త ఛాలెంజ్ గా తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సుకుమార్ సినిమా, బన్సాలీ ప్రాజెక్టు కలిసి రామ్ చరణ్ ను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అభిమానుల దృష్టిలో ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న: ఈ సినిమాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు విడుదలవుతాయి అన్నదే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది: రామ్ చరణ్ తన ప్రతి ప్రాజెక్టుతో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రయాణంలో ఆయనకు ఎంత పెద్ద విజయాలు ఎదురవుతాయో చూడాలి.